వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ ఇది అయిపోయింది. మనం నెక్స్ట్ ఈనాడు చూద్దాం ఒకసారి. సో కొత్త విషయాలు ఏమున్నాయో చూద్దాము. సో శంషాబాద్లో ఆరోగ్య హబ్ ఇది ఆల్రెడీ మనం చూసినాము. సో నేటి నీట్ పీజీ వాయిదా, ఎన్టీఏ డీజీకి ఉద్వాసన. సో ఇది కూడా మనం ఇందాక తెలుసుకున్నాము. ఎల్ఆర్ఎస్పై సర్కారు మథనం, కోర్టు వ్యాజ్యాల అంశం సీఎం దృష్టికి, పరిష్కరించుకునే దిశగా కసరత్తు. సో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణ పథకం, ఎల్ఆర్ఎస్ చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు ఉండడంతో 4 ఏళ్లుగా ఈ వ్యవహారం ఆవిష్కృతమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచన. సో ఈ ఎల్ఆర్ఎస్ ఎవరైతే ఆక్రమించుకున్నారో, ఎవరైతే కట్టలేదో, సో వాళ్ళకి ఏదో సమీకరణలు చేయాలా, మరి దాని సంగతి చూడాలనుకుంటున్నారట. మరి ఏం చేస్తారో చూద్దాం దాని మీద. సో జిఎస్టీలోకి పెట్రోల్పై రాష్ట్రాలదే నిర్ణయం. ఇది కూడా ఇందాక మాట్లాడినాం. జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వండి, సెస్సులు సర్ఛార్జీలు 10%కే పరిమితం చేయండి. బారాసా పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం, రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో ఇది ఈనాడు. ఇక పోతే నమస్తే తెలంగాణ చూద్దాం. ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? నిరుద్యోగుల ఆశలు అడియాసలు. క్యాబినెట్లో ఏ ఒక్క నిర్ణయం లేదు. హామీలు సమస్యలపై ఏ చర్చ లేదు. గ్రూప్స్ డిమాండ్లు పరిష్కరించాలి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సీఎంకు హరీష్ బహిరంగ లేఖ. ఇదే బహిరంగ లేఖ బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా హరీష్ రావు గారు ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు ఏమైపోయినారు హరీష్ రావు గారు? మీరు 46 జీవో పెట్టినప్పుడు ఏమైపోయినారు హరీష్ రావు గారు? మీరు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎందుకు చెప్పలే? అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహిరంగ లేఖలేంది, ఫామ్ హౌస్కి పోయి లేఖ ఎందుకు ఇలే హరీష్ రావు గారు మీరు? సో ఇప్పుడు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినరు? ఎందుకు నిరుద్యోగులను రోడ్డు మీద పడేసిర్రు? ఎందుకు నిరుద్యోగుల ఆత్మహత్యలకు హరీష్ రావు మీరు కారణమైనరు? మీరెందుకు మాట్లాడలే? అంటే మీ పార్టీలో అధికారంలో ఉంటేనేమో గప్షుప్ కాకుండా అప్పడాలు తినుకుంటూ కూర్చుంటారా? ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగుల ఘోష పట్టించుకుంటలేదు. యాక్సెప్టెడ్. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో మేము మాట్లాడుతున్నాం. 46 జీవో గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి మేము మాట్లాడుతున్నాం. కానీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు మీరెందుకు ఇన్వాల్వ్ కాలే? ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలే? ఎందుకు కేసీఆర్ గారికి ప్రక్షాళన చేయాలని చెప్పలే? ఎందుకు ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దానికి కూడా సమాధానం చెప్పండి. మీరు అప్పుడు అట్లా చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్నని మిమ్మల్ని అడిగేదాన్ని కాదు. మీరు అప్పుడు అట్లా చేయలేదు కాబట్టి ఇప్పుడు అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రాహుల్కు లేఖలో రక్తపు సంతకమట. మీ హామీలు కూడా నీటిపై రాతలేనా? జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైంది? గ్రూప్స్లో పోస్టులు పెంపు ఉత్తమాటైనా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిన హామీలు అమలు కావా? దయచేసి ఈ విషయంలో నేను రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వీలైతే మీకు మెయిల్ కూడా చేస్తా. సో మీరు ఇచ్చినటువంటి హామీలు తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లకు అడ్మినిస్ట్రేషన్ చేయడానికి చేతనైతలేదు, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వస్తలేదు. సో దయచేసి రాహుల్ గాంధీ వచ్చిండు, వస్తూ ఒక మాట చెప్పిపోయిండు. ఇక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని వీళ్ళు చేయట్లే. ప్రియాంక గాంధీ వచ్చింది, యూత్ డిక్లరేషన్ అని చెప్పిపోయింది, ఎగ్జిక్యూట్ చేయాలన్నా చేయట్లే. సరే ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం, వచ్చే ఏడాది నుంచి మొదలు పెడతామని ఒక స్టేట్మెంట్ అని ఇవ్వాలా? ఏం లేదు రాహుల్ గాంధీ గారు. మీరు ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందో తలదూర్చి కానీ కాలు పెట్టి కానీ పట్టించుకోకపోతే అంతా జైతుస్తవుతుంది. ఇక తర్వాత మీ ఇష్టం. తమకు రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వడంతో పాటు ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలని, లేదంటే అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉస్మానియా మాత్రం ఖచ్చితంగా కొత్త బిల్డింగ్ కావాల్సిందే. చాలా భయంకరంగా అసలు నించోలేనటువంటి పరిస్థితి అక్కడ.
మంత్రుల కుతకుత సీఎం కర్ర పెత్తనంపై అమాత్యుల కినుకనట. ఇద్దరు మంత్రులకే పెత్తనం ఏమిటని మండిపాటు. ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మీలుగా చూపించేందుకేనా? మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందలమా? మంత్రులుగా అపార అనుభవం ఉన్న పట్టించుకోరా? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర. రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల రుసరుస. నేతల అంతర్గత చర్చల్లో పెళ్ళుబుకుతున్న ఆగ్రహం. ఈ రెండు ఫేసెస్ని ఎక్కడో చూసినట్టుంది. ముఖ్యంగా ఈ ఫేస్ని మొట్టమొదటిసారి మంత్రి అయినటువంటి ఫేస్ ఎవరబ్బా? ఓ రైట్ 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 మన పొంగులేటి కదా, మర్చిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి మంత్రి ఎవరో చెప్పాలా నేను? మెగా కృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు బాస్. ఎందుకంటే ఈ బిల్స్, ఈ అధికారం ఇవన్నీ కూడా ఆయన చెప్తే నడుస్తున్నాయట. మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ మెగా కృష్ణారెడ్డి తమ్ముడు. ఏడ సంతకం పెట్టాలి, ఏ ఫైల్ మూవ్ చేయాలి, ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎవరికి బిల్స్ కొంతకాలంగా గత ప్రభుత్వం బిల్స్ ఇవ్వలే కదా, ఆ బిల్స్ ఎవరికి ఇవ్వాలి, ఎంత శాతము, మనోళ్ళ పరాయోళ్ళ, వాళ్ళకెంత వీళ్ళకెంత అని లెక్కలేస్తుంది వీలేనట. మరి క్యాబినెట్ మంత్రిగా మెగా కృష్ణారెడ్డికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటే బాగుంటుంది కదా రేవంత్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించండి, బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది. ఇటువంటి నిర్ణయం దేశంలో నా భూతో నా భవిష్యత్తు ఎవరు తీసుకొని ఉండడు. ఇక మీరు తీసుకుంటే కనుక చరిత్రకు ఎక్కుతారు సార్. ప్లీజ్ దయచేసి ఆ మెగా కృష్ణారెడ్డి బ్యాక్ ఎండ్లో ఉండడం ఎందుకు, ఫ్రంట్ లైన్లోనే తీసుకురండి. మంత్రి పదవులు ఇవ్వండి, ఎట్లాగో ఇస్తారు కదా, చాక్లెట్లు ఇచ్చినట్టు బిస్కెట్లు ఇచ్చినట్టు ఎవరికి ఫండింగ్ ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు. సో మెగా కృష్ణారెడ్డిని కూడా పిలవండి. మెగా కృష్ణారెడ్డిని పిలిచి అన్న ఇట్లా బాగా ఇబ్బంది అవుతుంది, నువ్వు ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నావు, అన్నిట్లున్నావు, అన్ని పార్టీస్కి ఫండింగ్ ఇచ్చినావు. ఇప్పుడు తెలంగాణ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు అన్ని మెయిల్ కంపెనీకి అప్పచెప్పారు. మరి వాళ్ళు అప్పచెప్పినప్పుడు మేము కూడా మీకు ఇంకా అంత పెద్దగా అప్పచెప్పాలి కదా. మరి అప్పచెప్పాలంటే మెగా కృష్ణారెడ్డి నీకు ఎమ్మెల్సీ ఇస్తా, రావయ్యా బాబు, హార్తిపాలెం బట్టి రప్పిస్తా, క్యాబినెట్లో ఉండు, కుర్చీ వేసుకో, లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తా, ఎట్లాగో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మా బట్టిది ఏం నడుస్తలేదు, జీరో అయిపోయింది, నాకు చెప్పనీకి ఏం భయం లేదు, అన్నీ ఎప్పి పడేస్తా, ఏదైతే అది అయింది, ఓకే, జీరో అయిపోయింది, ఎట్లాగో మెగా బ్రదర్సే చేస్తూ ఉన్నారు అన్ని డీలింగ్స్ అన్నీ కూడా మంచిగా. ఇక్కడ చూస్తే సెటిల్మెంట్లని రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా ఆ కొండలరెడ్డి తిరుపతి రెడ్డి పేర్లే వినబడతా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకయ్యా, నీకే డెప్యూటీ ఇచ్చేస్తా, మెగా కృష్ణారెడ్డి రాయ్, నువ్వు వచ్చే చెప్తా, సంతకం పెట్టు అని చెప్పి పిలవండి సార్. తెలంగాణ ప్రజలు ఏమనరు. మాకు చూస్తాం పేషెన్స్ ఎక్కువ, కానీ ఆ పేషెన్స్ బద్దలైంది అనుకోండి ఏమవుతుందో ఎవరు కూడా ఊహించలేరండి, చెప్తున్నాను నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. సో పిలవండి, పర్లేదు. ఈ బ్యాక్ ఎండ్లో ఈ ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఏదైనా చేస్తా అంటే చేసి చూపిస్తా. ఈ దొంక తిరుగుడు, నలికుట్ల వేషాలు, ఈ వెనకాల ఒకటి ముందర ఒకటి ఎందుకు సార్? బయట పడండి, తప్పు చేసినా స్ట్రైట్గా చేసి పడేయండి చెప్తా. పిలవండి క్యాబినెట్లకి మెగా కృష్ణారెడ్డిని, తప్పేముంది సార్, తప్పేం లేదు, మంచిగా ఉంటుంది. ఇంకా చెంచు మహిళకు అండగా బీఆర్ఎస్. నాగర్ కర్నూలు దవాఖానాలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను శనివారం పరామర్శించి 1.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. చాలా మంచి విషయం. చెంచు మహిళకు అండగా బీఆర్ఎస్ మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా మాజీ మంత్రులు ఉన్నారు, వెళ్ళిండ్రు, పరామర్శించారు. అది నిజంగా చెంచు మహిళకు నిజంగా చేసినటువంటి పని చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చెంచు మహిళ అనే కాదు, అసలు ఏ మహిళకు కూడా అటువంటి పరిస్థితి రావద్దు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. కానీ ఒక్క మాట మాత్రం అనకుండా ఉండలేకపోతున్నాం. గతంలో గివే అత్యాచారాలు, గివే రేపులు జరిగితే, మళ్ళా చెప్తున్నా, దయచేసి ఏమనుకోవద్దు, గతంలో గివే అత్యాచారాలు, గివే రేపులు జరిగితే సబితమ్మ స్పందించిందా, సత్యవతి రాథోడ్ స్పందించిందా, మా కల్వకుంట్ల కవితక్క స్పందించిందా? ఎన్నడన్నా మాట్లాడినరా మహిళా మంత్రులు? మా మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి సునీతా లక్ష్మారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే స్పందించిండ్రా? మహిళలు ఎవడన్నా స్పందించిండ్రా అండి? గతంలో ఇన్ని ఆత్మహత్యలైనవి, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అని ఇచ్చిండ్రా అండి? అప్పుడు కూడా ఇచ్చి ఉంటే నిజంగా మేమందరం చాలా సంతోషపడేవాళ్ళం. అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో మీరు అట్లీస్ట్ ఇప్పటికైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. దీన్ని కాంట్రవర్సీ నేను చేయదలుచుకోలే. బట్ అప్పుడు కూడా మీరు ఇదే రకంగా మీరు పోయి పరామర్శించే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటేనో అద్భుతంగా ఉండేదని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
ఎస్. సో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం. నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, మరీ చెప్తా ఉన్నా, ఎన్నిసార్లైనా చెప్తా ఉన్నా, దయచేసి ఒకటి గుర్తుపెట్టుకొని అందరిలాగా మేము కాదు.